సంఘ్ నిర్మాత డాక్టర్ జీగా పిలువబడే డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మరియు గొప్ప ప్రజానాయకుడు. వైద్య విద్యను పూర్తి చేసిన డాక్టర్ జీ అనేక మంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులతో, కాంగ్రెస్ నాయకులతో కలిసి భారత స్వాతంత్ర్య పోరాటంలో పనిచేశారు. హిందూ సమాజంలోని అసమానతలను, కురీతులను అంతం చేయాలనే లక్ష్యంతో సామాజిక సమరసతా సాధనలో డాక్టర్ జీ తన జీవితాన్ని సమర్పించారు. దేశాన్ని స్వతంత్రం చేసి స్వాభిమానంతో ప్రపంచ దేశాల నడుమ అభివృద్ధి పథంలో పయనింపజేయగల గొప్ప ఉద్యమాన్ని నిర్మించాలన్న ఆకాంక్ష వారిది. దాని నుండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 1925 విజయదశమి రోజున నాగపూర్లో ఆవిర్భవించింది. भारत के आधार पर विजन है कैसा बनाएंगे, दुनिया का सबसे श्रेष्ठ देश भी होगा, चरित्रवान होगा, प्रॉस्परस भी होगा और विश्व को इस झगड़े वाले, संघर्ष वाले रास्ते से हटाकर समन्वय के, प्रेम के, आपस में मिलकर चलने के, भाईचारे के इस मार्ग पर चला सकेगा. శాఖ అని పిలువబడే రోజువారీ కార్యక్రమం ద్వారా ఆర్ఎస్ఎస్ వసుదైవ కుటుంబకం అనే భావనతో సమాజానికి, దేశానికి నిబద్ధతతో సేవ చేసే వేలాది మంది క్రమశిక్షణాయుత కార్యకర్తలను తయారు చేస్తున్నది. సమైక్యత, క్రమశిక్షణ, దేశభక్తి, సనాతన సంస్కృతి పట్ల గౌరవభావం, సామాజిక స్పృహ వంటి అనేక సద్గుణాలు ఈ నిత్యశాఖ కార్యక్రమాల ద్వారా స్వయం సేవకులని పిలువబడే ఆర్ఎస్ఎస్ సభ్యులకు అలవడతాయి. శ్రీ గురూజీ, శ్రీ బాళాసాహెబ్ దేవరస్, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ, సుదర్శన్ జీల సఫల నేతృత్వంలో ఆర్ఎస్ఎస్ విస్తృతమై ఒక వటవృక్షంలా రూపుదాల్చింది. The RSS wanted to inculcate this spirit of oneness of the country. This country is one, this culture is one, the people are one. So in order to inculcate this idea and an all India perspective, as also a dedication to the country and discipline, these are the basic traits that are needed for the renaissance of the country. So RSS was started with this very purpose, to unite the Hindu society. आज बहुत बड़ी संख्या में हिंदू समाज की सर्वांगीण उन्नति करने के लिए अनेक विविध प्रकार के यहाँ संगठन बनाए हैं। आज तो कोई क्षेत्र इस प्रकार का नहीं बचा है जहां संघ के स्वयंसेवक और सेवा के कार्यों में, राष्ट्र के सर्वांगीण उन्नति के काम में न लगे हों। कुछ कंट्रोल कहना या उनसे हम चलाते हैं, ये हमारा विंग है, ये सब कल्पनाएं गलत है. परिवार का विचार होगा परिवार, हमारे विचार. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే సంస్కృతి అన్న ఈ మౌలిక సిద్ధాంతం అనేక మంది ప్రముఖులకు జన్మనిచ్చింది. హిందూత్వం అనేది మన సాంస్కృతిక జాతీయత. ఇదే ఆర్ఎస్ఎస్ భావజాలానికి పునాదిరాయి. హిందూత్వం ఇక్కడి సమాజపు అస్తిత్వానికి ప్రతీక. ఏ మతానికి సంబంధం లేకుండా భారతీయతకు గుర్తుగా నిలిచేదే హిందూత్వం. ప్రాచీన హైందవ సంస్కృతి మాత్రమే ఈ దేశ సమైక్యతకు మౌలిక ప్రేరణా స్రోతస్సని ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది. ఈ సాంస్కృతిక ఏకత్వ భావనే
వివిధ సామాజిక సంప్రదాయక వైషమ్యాలను తుడిచివేస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ దృష్టిలో ఏ కులం, మతం, వర్గానికి చెందిన పౌరుడైనా సరే ఒకే సాంస్కృతిక వారసత్వానికి చెందినవాడు కావడం చేత అతడు హిందువే. ఆర్ఎస్ఎస్ ఈ జాతి మొత్తాన్ని ఒక్కటిగానే భావిస్తుంది. మత ప్రాతిపదికన మైనారిటీ, మెజారిటీలుగా జాతి విభజనను అంగీకరించదు. మైనారిటీలుగా పిలువబడే ముస్లింలు, క్రైస్తవులు కూడా సిక్కు, జైన, బౌద్ధులతో సమానంగా ఈ జాతి వారసులుగానే ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. We believe that India is a Hindu nation, and whenever say it is a Hindu nation, we take the word Hindu to have a nationalist connotation, because Hindu does not mean one particular way of worship. Some believe in God, some do not believe in God also. All of them have got a place in the Hindu society, in this nation, Hindu nation. అంటరానితనం, కుల భేదాలు, వరకట్నం వంటి అనేక సామాజిక రుగ్మతలను రూపమాపడంలో ఆర్ఎస్ఎస్ విశేష భూమిక నిర్వహించింది. సాంస్కృతిక ఏకత్వ సందేశాన్ని ఆధారం చేసుకుని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశమంతటా ఈ రుగ్మతలను తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే 1969లో కర్ణాటక, ఉడిపిలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సమ్మేళనం ఒక మైలురాయి. ఈ సమ్మేళనంలో వివిధ హైందవ సంప్రదాయాలకు చెందిన పెద్దలంతా హిందుత్వంలో అస్పృశ్యత, కుల వివక్షకు స్థానం లేదని ముక్తకంఠంతో ప్రకటించారు. అంటరానితనం పాపం కాకపోతే ప్రపంచంలో మరేదీ పాపం కాదని, అందుచేత దానిని సమూలంగా నిర్మూలించాలని ఆర్ఎస్ఎస్ 3వ సర్సంఘ్ చాలక్ శ్రీ బాళాసాహెబ్ దేవరస్ ప్రకటించారు. బాళాసాహెబ్జీ ఇచ్చిన ఈ సందేశం సామాజిక సమరసత సాధనలో స్వయం సేవకులకు ఎంతో స్ఫూర్తినిస్తున్నది. We feel that caste has no relevance and therefore it must go. ఈ దిశలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషి మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ వంటి ఎందరో ప్రముఖుల మన్ననలు పొందింది. ప్రపంచమంతా ఒకే కుటుంబమన్న ఉన్నత భావనను ఆధారం చేసుకుని విశ్వ కళ్యాణానికై ఆర్ఎస్ఎస్ నడుం బిగించింది. ప్రపంచంలోని మతాలన్నీ ఒకే దైవాన్ని చేరుటకు విభిన్న మార్గాలని, అందుచేత అవన్నీ గౌరవప్రదమైనవేనని ప్రకటించిన సనాతన హైందవ సందేశాన్ని ఆర్ఎస్ఎస్ విశ్వసిస్తుంది. అందుచేత వైవిధ్యంలో సౌందర్యాన్ని దర్శించే హిందూ సంస్కృతికి భిన్నమైన మత మౌఢ్య చేష్టలన్నిటినీ ఆర్ఎస్ఎస్ తిరస్కరిస్తుంది. ఆర్ఎస్ఎస్ జాతి సమైక్యతకు, శాంతికి, స్వాభిమానానికి ప్రతీక. జాతి సమైక్యతను, సహజీవనాన్ని కాంక్షించే వారికి ఆర్ఎస్ఎస్ ఒక నిజమైన వేదిక. దేశ ప్రజ నేడు క్రమేణా ఆర్ఎస్ఎస్ వైపు మొగ్గు చూపుతూ ఉండటం ఒక సహజ పరిణామం.